కట్టెసి చూపబట్టే కదా ఎంఎన్కే సంధ్యాకుమారి ప్రెగ్నెంటయింది. ఆమె జారిపోయిన చీరను చుట్టుకుని మంచం మూలకు జరిగ పడుకుంది. ఏంతో సేపటికిగాని శరీరం చల్లబడలేదు. అయినా వంటిమీద చేయి పడితేనే విరుచుకుపడే రకం కదా. అలా మీ అంతట మీరే కలబడి ముద్దుల్లోకి దిగారేమిటి? తననుకున్నంత అయింది. ఇంక ఎప్పటికీ ఈ మాటలతోనే దేపుతాడేమో? నాకా అవసరమేమీ లేదు. మళ్ళీ ఎండిగారు వెంటిలేటర్ దగ్గర నిలబడినట్లు అనుమానం వచ్చింది అందుకని. అబద్ధమాడేసింది. ఇంకా నయం. ఎండిగారు తెల్లార్లు అలా నిలబడి ఉంటే నాతో టెంపరరీగా పిల్లలు కనడానికి కూడా రెడీ అనుకుంటాను. డోంటాక్ తట్ నిజంగానే కోపం వచ్చింది. ఇదంతా చేస్తోంది మీ పర్సనాలిటీ చూసి కాదు, మీ ముఖం చూసి మోహించి కాదు. జాబ్ని నిలబెట్టుకోవటం కోసం. ఆల్రైట్. మీకో విషయం చెప్పటం మర్చిపోయాను. ఇవాళ రాత్రి 12 నుంచి కొత్త బడ్జెట్ అమలులో కొచ్చిందట. ఇకనుంచి ముద్దుకి 20, కోగిలికి 25, మొత్తం అన్ని కలిపైతే 500. షటప్. కొంచెం డీసెంట్గా మాట్లాడటం నేర్చుకోండి. మీ ఓపిక. ఇప్పుడు నేర్పిస్తానంటే ఇప్పుడే నేర్చుకుంటాను. మీ డీసెన్సీ అంటే చాలా లైకింగ్ ఏర్పడింది నాకు. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ విత్ యూ. చివాలున గోడవేపుకి తల తిప్పుకుందిగాని అతని మాటలకు నవ్వు వస్తూనే ఉంది. ఇంకా అతనితో మాట్లాడాలని ఉంది. కానీ భయం. తను చులకన అయిపోతుందేమో అని. గడియారం ఏ గదిలోనో 2 కొట్టడం వినిపిస్తోంది. కళ్ళు మూతలు పడుతుండగా ఎందుకో చటుకున మెలకువ వచ్చేసింది. పక్కకు తిరిగి చూసేసరికి మంచం ఖాళీగా కనిపించింది. సురేష్ ఏమైపోయాడూ అర్థం కాలేదు. టేబుల్ మీదున్న వాచి అందుకుని టైం చూసింది. 2:30. లేచి కూర్చుని తలుపు వేపు చూసింది. 2 తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయ్. ఒక్క ఉదుటున లేచి తలుపు దగ్గరకు నడిచి తలుపు నెమ్మదిగా తెరచి చూసింది. బయట తెల్లగా మంచుతెరలు కనబడుతున్నాయ్. గార్డెన్లో పచ్చికమీద కదుల్తోన్న నీడలు. శబ్దం రాకుండా అడుగులు వేసుకుంటూ గార్డెన్ చేరుకుంది. పచ్చికమీద పడుకుని ఉంది హెమరేఖ నవ్వుతూ. సురేష్ ఆమె ప్రక్కనే కూర్చుని పాట పాడుతున్నారు. నీకు నీవారు లేరు, నాకు నావారు లేరు. ఈర్ష్య భగ్గుమంది. తన ఆస్తిని హెమరేఖ కాజేస్తున్నట్లనిపించింది. ఆమె మెడ పిసికి చంపేయాలన్నంత కోపం. తనలో లేనిది ఆమెలో ఏముందని ఈ సురేష్ తన నొదిలి ఆమె దగ్గర చేరాడు? ఆ కబుర్లు తనతో చెప్పకూడదా? ఒకవేళ తనతో ఏమైనా చిలిపి శృంగార చేష్టలు చేసినా తను కాదంటుందా? ఏమిటిక్కడ కూర్చున్నారు? ఎంత మామూలుగా మాట్లాడ్డానికి ప్రయత్నించినా కోపం తొణికిసలాడింది గొంతులో. పాట టక్కున ఆగపోయింది. వాళ్లాయన పేకాటలో సెటిలైపోయాడు. అందుకని ఆమెకు నిద్రపట్టక గార్డెన్లో కొచ్చింది. మా ఆవిడ నిద్రలో సెటిలైపోయింది. అందుకని నిద్రపట్టక నేను వచ్చాను. హిమరేఖ నవ్వుతోంది. యూ ఆర్ లక్కీ రాధికా. మీ హజ్బెండ్ చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. తెల్లార్లు అతనితో మాట్లాడుతూ గడపాలనిపిస్తోంది. పెళ్లి విషయంలో నేను చాలా తొందరపడ్డాననిపిస్తోంది. అప్పుడు గమనించింది రాధిక. హిమరేఖ కాళ్లను సురేష్ కాళ్ళు తాకుతున్నాయ్. అసూయ ఆమెను కుదిపేసింది. పదండి లోపలికెళ్దాం అంది సురేష్పై కోపం అణుచుకుంటూ. ఎందుకు? ఇక్కడెందుకు నిద్రపోకుండా? నిద్ర పట్టడంలేదు. నువ్వెళ్ళి పడుకో. హిమరేఖ నవ్వింది. పక్కన మీరు లేకుండా నిద్రపట్టదేమో. అలాంటి అలవాట్లేమీ లేవులేండి. ఆమె స్పెషల్ భార్య. త్వరగా పదండి ముందు. ఈసారి గొంతులో అసహ్యం కోపం కనిపించాయి. కాసేపాగా వస్తాన్లే. కాదు. ఇప్పుడే కావాలి. మొండిగా అంది. సారీ నేన్రాను. హిమరేఖ ఇబ్బందిగా ఫీలయింది. పోనీ మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేను నా రూంలోకెళ్ళిపోతాను అంది లేచి కూర్చుంటూ. నో. మీరు వెళ్ళకండి. నేనిప్పుడే ఈమెను నిద్రపుచ్చి వస్తాను. రాధిక వెనుకే రూంలోకి నడిచాడతను. అతను లోపలకు అడుగుపెట్టగానే తలుపు ధభేల్మని మూసి బోల్ట్ చేసిందామె. ఎందుకు పిలిచారు నన్ను? కోపంగా అడిగాడు సురేష్. మీరు నా భర్తగా ఇక్కడికొచ్చారు. ఇంకో ఆడదాంతో చిల్లర వేషాలేస్తే నాకు చిన్నతనంగా ఉంటుంది అందరిలో. నా ఇష్టం వచ్చిన అమ్మాయితో మాట్లాడతాను. నేను మీ సొంత మొగుడిని కాదు మీరు చెప్పినట్లల్లా ఆడటానికి. హెమరేఖతో మీరు మాట్లాడ్డానికి నొప్పుకోను. మీరెవరు ఒప్పుకోవడానికి? నీ భార్యని.
ఇక్కడినుంచి తిరిగ సిటీకి వెళ్లేవరకు మీరు నేను చెప్పినట్లు చేయాలి. మీకు అందుకు ఫీజు కూడా ఇస్తున్నాను. అయితే ఇక్కడున్నంతసేపు మిమ్మల్ని నా సొంత భార్యలా ఉపయోగించుకుంటాను. మీకిష్టమేనా? షటప్. మీద చేయి వేస్తే మర్యాదగా ఉండదు. ముగ్గురు పిల్లలు పుట్టాక మొగుడిమీద రెప కేస్ పెట్టినట్లుంది మీ డైలాగ్. నేను హెమరేఖ దగ్గరకేళ్తున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. తలుపు గడ తీయబోతుంటే అమాంతం వెనుక నుండి అతనిమీదకు దూకి అతని మెడ చుట్టూ చేతులేసి వెనక్కు లాగడానికి ప్రయత్నించిందామె. ఆ పెనుగులాటలో నేలమీద పడ్డారిద్దరూ. తను ఒక మొగాడితో కలబడుతున్నానన్న జ్ఞానం ఆమెకా సమయంలో లేకపోయింది. అతను ఎలాగైనా హెమరేఖను కలుసుకోకుండా చేయాలన్న అసూయ ఆమెలోని స్త్రీత్వాన్ని చంపేసింది. ఆమె స్పర్శ సురేష్కి ఒళ్లంతా చక్కలిగలి కలిగస్తోంది. నామీదనుంచి లేవండి. మీరు బయటకెళ్లనంటేనే వదులుతాను. మర్యాదగా వదులుతారా లేదా? వదలను. హఠాత్తుగా ఆమె తలను పట్టుకుని బలంగా ఆమె పెదాలమీద ముద్దు పెట్టుకోసాగాడతను. రాధిక నివ్వెరపోయింది. కాని ఇప్పుడు తను 10 రూపాయలు ఇవ్వక్కర్లేదన్న సంతృప్తి కలిగింది కొంత. తను కావాలని కోరింది కాదది. అతని కోగిట్లో శరీరం మైనంలా కరిగపోతోంది. హఠాత్తుగా అతని చేయిచీర కుచ్చెళ్ళు లాగేసరికి కంగారుపడి లేచి దూరంగా జరిగ నిలబడింది. అతను కూడా లేచి సమీపంగా వచ్చాడు. మనిద్దరం ఇక్కడున్నంత సేపు భార్యాభర్తలమే అన్నారుగా? ఇంకెందుకు భయం? ఆమెను మళ్లీ బలంగా కోగిట్లో లాక్కోబోయాడు. వద్దు, ప్లీజ్ వదలండి. ఆ మాట నేను ఇందాకే చెప్తే మీరు వినిపించుకోలేదు. అమాంతం ఆమెని గాల్లోకి లేపి మంచం మీదకు చేర్చాడు. రాధికకు భయం వేసింది. అంతవరకు అతని బిగికోగలిలో ఉద్రేకం చెందిన శరీరం చప్పున చల్లబడిపోయింది. అతని చేతులు ఆమె శరీరమంతా విహారం చేస్తుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నట్లున్నాయి. అతను కావాలనే తనమీద కోపంతో శీలాన్ని కొల్లగొట్టబోతున్నాడు. ఇంక మిగిలింది ఒక్కటే తనకు. అతనిని హెమరేఖకు వదిలేయడమే. లేకపోతే తననతనికి సమర్పించుకోవటం. హిమరేఖ గుర్తురాగానే మళ్లీ మనసంతా అసూయతో రగిలిపోతోంది. ఎన్నో జన్మలనుంచి ఆమెకు తనకు శత్రుత్వం ఉన్నట్లనిపిస్తోంది. కెవ్వున కేకవేసి అతనిని ప్రక్కకు తోసి జారిపోయిన చీరను లాక్కుని కప్పుకుంటూ మంచానికి దూరంగా పరుగెత్తింది రాధిక. గుండె వేగంగా కొట్టుకోసాగింది. కొంచెంలో తప్పించుకుంది. లేకపోతే ఆ మత్తులో సర్వస్వం కోల్పోయేదే. సురేష్ లేచి మళ్లీ సమీపిస్తుంటే చెంగున వెనక్కు గెంతింది చీర కుచ్చేలు చేతితో పట్టుకుని. నన్నొదిలేయండి. మీ ఇష్టం. ఆ హిమరేఖ దగ్గరకు పోండి. నేనడ్డురాను. సురేష్ నేలమీద కూర్చుని పగలబడి నవ్వేయసాగాడు. ఇప్పుడు మిమ్మల్ని వదలాలంటే 10 రూపాయలు ఫీజవుతుంది. ఓకేనా? రాధిక గుండెలవిసిపోయినాయ్. దిసీజ్ టూ మచ్ అంది ఉక్కిరిబిక్కెరవుతూ. అప్పుడే డోర్ బెల్ మోగింది. సురేష్ లేచి తలుపు తెరిచాడు. స్టెనో జ్యోతి నిలబడి ఉంది నిద్రకళ్లతో. త్వరగా రెడీ అవండి. 6:30కు బస్ బయల్దేరుతుంది అంటూ పక్క రూం దగ్గరకెళ్ళి డోర్ బెల్ మోగించింది. సురేష్ టైం చూశాడు. 5 మై గాడ్! అప్పుడే 5 అల్రైట్, నా లెటర్ ఛార్జీలు నాకివ్వండి త్వరగా. నేను చీరకట్టుకోవాలి. బయటికి వెళ్ళండి. మీ డబ్బెక్కడికి పోదు. మీ చీరెక్కడికి పోదు. ముందు డబ్బివ్వండి. ఏరుదాటాక తెప్ప తగలేసే రకం మీరు. ఆమెకు కోపం ముంచుకొచ్చింది. ఆ టేబుల్లో ఉన్న తన బాగ్ తెరచి 100 నోటు అతనిమీదకు విసిరేసింది. అతనది అందుకుంటుంటే ప్రాణం విలవిలలాడింది. 100 ఇచ్చారేమిటి? కోగిలికి 25, 3 ముద్దులకు 30, బస్లో చిల్లరగాడని తిట్టినందుకు 10, డాన్స్కి 10, మొత్తం 75 ఇటు పడెయ్యండి. ముద్దులు 2గా 30 అంటారేమిటి? మూడో దానికి నేను చస్తే ఇవ్వను. నేనడగకుండా మీరే ఇచ్చారు అంటూ మరో 65 రూపాయలు లెక్కబెట్టి అతని చేతిలోకి విసిరింది. సురేష్ డబ్బు జేబులో పెట్టుకుని బయటకు నడిచాడు. త్వరగా కానిండి. నేను స్నానం చేయాలి మళ్ళీ. రాధిక విసురుగా తలుపులు మూసింది. బస్సో అరగంట ఆలస్యంగా బయందేరింది. హిమరేఖ భర్త ఇంకా వెనుక సీట్లోనే కూర్చుని పేకాట కంటిన్యూ చేస్తున్నాడు. హిమరేఖ సురేష్ ముందు సీట్లో కూర్చుంది. ఉండుండి ఆమె భుజంమీదనుంచి తలపెట్టి ఆమెతో మాట్లాడసాగాడు సురేష్.
రాధికకు ఆ దృశ్యం కంటగింపుగా ఉంది. సురేష్ మీద కోపం గొంతువరకు ఉంది. బస్ సిటీ చేరుకుంది. వెనుకే పైలట్. ఆఫీస్ ఆవరణలో ఆగింది బస్. అంతా కోలాహలంగా మాట్లాడుకుంటూ బస్ దిగుతున్నారు. సురేష్, రాధిక కూడా బస్ దిగారు. హిమరేఖ తన బాగ్లోనుంచి కార్డ్ తీసి సురేష్కిచ్చింది. మళ్ళీ కలుసుకుందాం అన్నాడు సురేష్. షూర్ అంది హిమరేఖ. హా అనేసి విసవిసా నడిచి ఆటోలో కూర్చుంది రాధిక. సురేష్ కూడా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. టాంక్ బండ్ దగ్గర దిగారు. బై అన్నాడు సురేష్. రాధిక విసురుగా తల తిప్పుకుని బస్టాప్ దగ్గరకు నడిచింది. వచ్చే ఫస్టు తారీఖు సాయంత్రం ఇక్కడే వెయిట్ చేస్తుంటాను ఆమెకు వినిపించేట్లు అన్నాడు. తిన్నగా పింకీ స్కూలుకి చేరుకున్నాడు. ఆరోజు వెళ్ళకపోతే పింకీ బ్లాక్ మెయిల్ చేస్తుంది. టీచర్ ఇంగ్లీష్ నన్. పైనుంచి కిందవరకు తెల్ల డ్రస్ వేసు కూర్చుని ఉంది. టీన్స్లో ఉండడంతో డ్రస్ టైటైపోయింది. యస్ అంది ఇంగ్లీషోడియా ఆక్సెంట్తో, కేరళ మాడ్యులేషన్తో. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.